అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం చూసాం నిన్న. ఈ ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. మొత్తంగా 241 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దాంతోపాటు జనావాసాల్లో ఈ విమానం కూలిపోవడంతో అక్కడ మృతుల సంఖ్య అనేది భారీగా పెరిగిపోయింది. ఆ భవనంపై పడ్డంతో విమానం ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి వైద్య విద్యార్థులు 20 మంది దాకా చనిపోయినట్టుగా తెలుస్తోంది. మధ్యాహ్నం లంచ్ టైం కావడంతో విద్యార్థులంతా కూడా ఆ భవనంలోనే ఉన్నారు. దాంతో ఈ ప్రమాద తీవ్రత మరింత పెరిగినట్టుగా చెప్పుకోవచ్చు. దాదాపుగా 20 మంది దాకా విద్యార్థులు చనిపోయారు. అలాగే 20 మంది దాకా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ కూడా నిన్న హుటాహుటిన హాస్పిటల్కు తరలించి వారికి వైద్యం అందిస్తూ ఉన్నారు. తీవ్రమైనటువంటి ఈ ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలోనే ఇదే అతిపెద్ద ప్రమాదంగా చెప్తూ ఉన్నారు. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ మీదుగా లండన్ వెళ్లాల్సినటువంటి ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్లో నిన్న టేకాఫ్ అయినటువంటి కొన్ని నిమిషాలకే మధ్యాహ్నం కూలిపోయినటువంటి దృశ్యాలు మనం చూసాం. ఎయిర్పోర్ట్కు సమీపంలో ఉన్నటువంటి మేఘాని నగర్లోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై ఈ విమానం అనేది కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఎవరైతే ప్రయాణిస్తున్నారో వారిలో ఒక్కరు తప్ప ఫ్లైట్లో ఉన్న వారంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 242 మంది ఆ విమానంలో ప్రయాణిస్తూ ఉంటే 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు. అలాగే ఆ ప్రమాద సమయంలో విమానంలో మనం చూసాం 242 మంది ఉన్నట్టుగా చెప్పారు. మొదటగా అందరూ ప్రాణాలు కోల్పోయారని అనుకున్నాం, కానీ అదృష్టవశాత్తు ఒక్క వ్యక్తి అయినా ప్రాణాలతో బయటపడ్డ నిజంగా కొంచెంగా ఆనందించదగ్గ విషయంగా చెప్పొచ్చు. మొత్తంగా ఈ విమాన ప్రమాదానికి సంబంధించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ప్రముఖులంతా కూడా. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్లో ఉన్నారు. ఆయన ఎవరైతే వైద్య విద్యార్థులు చికిత్స తీసుకుంటున్నారో హాస్పిటల్ భవనానికి వెళ్లారు. మరి కాసేపట్లో వారిని పరామర్శించబోతున్నారు. అలాగే మృతుల కుటుంబాలను కూడా ప్రధాని పరామర్శించబోతున్నారు. ఈ విషయంపై పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్, ఇప్పటికే హాస్పిటల్ భవనానికి ప్రధాని చేరుకున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లో జరిగిన ఈ దుర్ఘటన పట్ల తీవ్ర విచారంతో ఉన్నారు. అదేవిధంగా స్వయంగా ఈ దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించి అక్కడ స్వయంగా అంచనా వేసుకునేందుకు ఈ రోజు అహ్మదాబాద్ రావడం జరిగింది. దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి నుంచి హాస్పిటల్లో ఎవరైతే క్షతగాత్రులు వైద్య చికిత్స పొందుతున్నారో వారిని పరామర్శించేందుకు గాను సివిల్ హాస్పిటల్ కు చేరుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ దుర్ఘటన అన్నది గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన చాలా భయంకరమైనటువంటి దుర్ఘటన. దాదాపు 1,25,000 లీటర్ల జెట్ ఫ్యూయల్ ఒక్కసారిగా మండిపోవడంతో దాదాపు 1000 డిగ్రీల సెల్సియస్ వేడి ఆ ప్రాంతం అంతా కూడా అలుముకుపోయింది. ఇది చాలా అతి భయంకరమైనటువంటి దుర్ఘటన. దాంతో పాటు ఈ విమాన సిబ్బంది 12 మందితో సహా 169 మంది ఇండియన్ భారతీయులు ఉన్నారు. దాదాపు 53 మంది బ్రిటిష్ దేశస్తున్నారు, 7 పోర్చుగీస్ దేశస్తున్నారు. మొత్తం 230 పైగా ప్యాసింజర్స్ అందరితో కలిపి దాదాపు 241 మంది ఈ దుర్ఘటనలో మృతి చెందడం జరిగింది. టాటా గ్రూప్ కంపెనీ ఈ మృతి చెందినటువంటి కుటుంబాలకు నష్టపరిహారంగా ఒక్కొక్కరికి ₹1 కోటి ఇచ్చారు. అదేవిధంగా క్షతగాత్రులకు పూర్తి స్థాయిలో వైద్య చికిత్సను అందించేందుకు అన్ని రకాలుగా అక్కడ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని రంగంలో దించారు. అక్కడ ఉన్నటువంటి ఏదైనా పేలుడు వల్ల ఇలాంటి దుర్ఘటన జరిగిందన్న అంశాన్ని అంచనా వేసుకునేందుకు, విచారణ జరిపేందుకు గాను అక్కడ ఉన్నటువంటి అన్ని వస్తువులను కూడా అక్కడ సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. వాటిని ఆధారం చేసుకుని దుర్ఘటన జరిగిన క్రమాన్ని అంచనా వేసుకునేందుకు ఒక ఆధారాలు ఏర్పడతాయి. కాబట్టి వీటన్నిటి కూడా అంచనా వేసుకుని బృందాలు ఇచ్చే నివేదికను ఆధారం చేసుకుని ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు కూడా ఎప్పటికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీటిని ఆధారం చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా దేశాధినేతలు, ఇటు అమెరికా అధ్యక్షుడు, బ్రిటన్ ప్రధానమంత్రి వీరంతా కూడా తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన వెనుక ఉన్న ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న అంశంపై కూడా విచారించేందుకు గాను అన్ని కోణాల నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అంచనా వేసుకున్న తర్వాత భారత ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భారత ప్రధాని స్వయంగా ఈరోజు తన సొంత రాష్ట్రాన్ని సందర్శించి ఆ మేరకు ఒక అంచనా వేసుకునేందుకు ఆయన స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి
దాన్ని ఒక అంచనా వచ్చేందుకు గాను ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే సివిల్ హాస్పిటల్ కు చేరుకోవడం జరిగింది. అక్కడ క్షతగాతులు ఈ ఏదైతే దుర్ఘటన జరిగిన ప్రాంతంలో ఈ బిల్డింగ్స్ పై భవనాలపై ఈ విమానం కూలిపోయిందో ఒక్కసారిగా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వారికి కూడా చాలా మంది క్షతగాతులయ్యారు. వారికి ఇక్కడ చికిత్స కొనసాగుతుంది. ఆ చికిత్సను పరిశీలించేందుకు వారిని ఆ క్షతగాతులను పరామర్శించేందుకు ప్రధానమంత్రి హాస్పిటల్ కు రావడం జరిగింది. ఈ రోజు పూర్తి స్థాయిలో ఆ దుర్ఘటన ప్రాంతం అదేవిధంగా క్షతగాతులను పరామర్శించేందుకు గాను ప్రధానమంత్రి ఈరోజు అహ్మదాబాద్ కు రావడం జరిగింది. స్వయంగా ఆ దుర్ఘటన ప్రాంతాన్ని సందర్శించి ఒక నిర్ణయానికి కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రసాద్, మృతుల కుటుంబ సభ్యులను కూడా పరామర్శించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ విద్యార్థులను పరామర్శించిన తర్వాత తదుపరి స్కెడ్యూల్ ఏంటి ప్రధానిది? ప్రధాని నరేంద్ర మోడీ దుర్ఘటన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ చుట్టుపక్కల భవన ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే రెసిడెన్షియల్ డాక్టర్స్ కాంప్లెక్స్ పై ఈ విమానం కూలిందో అక్కడ డాక్టర్స్ కూడా చాలా మంది విద్యార్థులుగా ఉన్నటువంటి డాక్టర్స్ అంతా కూడా చాలా మంది గాయపడ్డారు. వారిని పరామర్శిస్తారు, వారికి కావాల్సిన సహాయాన్ని అందించారు. ఇప్పటికే దానికి యుద్ధ ప్రాతిపదికమైన సహాయ చర్యలు చేపట్టడం జరిగింది. ప్రధాని కూడా స్వయంగా రావడంతో దానిపై మరింత దృష్టి సారించేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరైతే మృతులు చెందినటువంటి కుటుంబ సభ్యులను కూడా వాళ్ళ కుటుంబాలను కూడా పరామర్శించి వారికి విచారణ వ్యక్తం చేసి వారికి ధైర్యాన్ని ఇచ్చేందుకు ప్రధాని స్వయంగా వారందరూ కూడా కలవబోతున్నారు. ఈరోజు ఆశాంతం కూడా అహ్మదాబాద్ లో ఈ దుర్ఘటన చెందినటువంటి అంశాలపైనే ప్రధానమంత్రి దృష్టి కేంద్రీకరించబోతున్నారు. రైట్ ప్రసాద్, ప్రస్తుతం అయితే మనం చూస్తూ ఉన్నాం ఆ భవనంలో ప్రధాని ఆ హాస్పిటల్ భవనంలో పైన ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారిని పరామర్శించడానికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన వెంటనే గుజరాత్ సీఎం అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. మరి కాసేపట్లోనే విద్యార్థులను పరామర్శిస్తారు. అలాగే ఆ తర్వాత నిన్న చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కూడా ఈరోజు ప్రధాని పరామర్శించబోతున్నారు. ప్రమాద సమయంలో మొత్తంగా విమానంలో 242 మంది ఉన్నారు. కానీ అది జనావాసాల్లో ఆ విమానం కూలిపోవడంతో ఈ ప్రమాద తీవ్రత మరింత పెరిగి మృతుల సంఖ్య కూడా పెరిగింది. అక్కడ జనావాసాల్లో అక్కడ నివాసం ఉంటున్న వారికి కొంతమంది క్షతగాత్రులుగా మారడం జరిగింది. అలాగే కొంతమంది వైద్య విద్యార్థులు, ఏ భవనంపై అయితే విమానం పడిందో ఆ భవనంలో ఉంటున్నటువంటి వైద్య విద్యార్థులు 20 మంది దాకా మృతి చెందినట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఆ మృతుల కుటుంబ సభ్యులను అలాగే ఈరోజు ఎవరైతే క్షతగాత్రులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వారిని కూడా ప్రధాని నరేంద్ర మోడీ పరామర్శించున్నారు. నిన్న ప్రమాదం జరిగినప్పుడు ఆ విమానంలో 242 మంది ఉన్నారు. వారిలో 230 మంది ప్రయాణికులు కాగా 2 పైలట్లు అలాగే 10 మంది సిబ్బంది ఉన్నారు. విమానంలో 169 మంది భారతీయులైతే 53 మంది బ్రిటన్ దేశస్తులు ఉన్నారు. అలాగే 7 పోర్చుగల్ దేశస్తులు, 1 కెనడా దేశస్తులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉండడం మరింత విషాదాన్ని నింపింది. ఎయిర్ ఇండియాకు చెందినటువంటి AI-171 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయినటువంటి 5 నిమిషాల లోపే ఈ విమానం నిన్న కూలిపోయింది. బీజే మెడికల్ కాలేజ్ భవనంపై ఒక్కసారిగా విమానం కూలిపోవడంతో అక్కడ పలువురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. భవనం పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆ ప్రమాదం జరిగినటువంటి వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని దగ్గరలోని సివిల్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. సుమారు 3 గంటల పాటు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పూర్తిగా రాకపోకలనేటిది నిన్న ఆపేయడం కూడా జరిగింది. మరొక వైపు గాయపడ్డ వారిని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పరామర్శించారు. ఇప్పటికే అటు ప్రమాద స్థలాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా హుటాహుటిన బయలుదేరి ప్రమాదం జరిగిన వెంటనే వెళ్లి ఆయన కూడా పరిశీలించడం జరిగింది. ఇప్పుడు వీరిద్దరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ వెంటే ఉన్నారు. కొద్దిసేపటి క్రితం అహ్మదాబాద్ చేరుకున్నటువంటి ప్రధాని అక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ప్రమాద తీవ్రతను అలాగే ప్రమాదానికి కారణాలను కూడా అక్కడ అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా ఆయన హాస్పిటల్కి బయలుదేరారు. అక్కడ వైద్య విద్యార్థులను పరామర్శించడానికి ప్రస్తుతం ప్రధాని లోపలికి వెళ్తూ ఉన్నారు.